డియర్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ బేసిక్స్ నేర్చుకునేటప్పుడు సహజంగా మనం ఒక పని చేస్తున్నాను అంటే అది ప్రజెంట్ టెన్స్ అని, అలాగే పని చేశాను అంటే అయిపోయింది కాబట్టి అది పాస్ట్ టెన్స్ అని, పని చేస్తాను అంటే భవిష్యత్తులో పని చేస్తాను అని కాబట్టి అది ఫ్యూచర్ టెన్స్ అని మనం అనుకుంటాం. కానీ ఇంగ్లీష్లో ఉన్నవి 3x4 12 రకాల టెన్సెస్ కదా. వీటి గురించి ఈ టెన్సెస్ మీద పూర్తి పాఠం మనం మన ఛానల్లో క్లియర్గా ఇవ్వటం జరిగింది. ఆ వీడియోలన్నీ కూడా మీరు చూడండి. ఇప్పుడు వాటిలో ముఖ్యమైనటువంటి వాటిని మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. గత 5 వీడియోల్లో నేను పని చేస్తున్నాను అనే దాన్ని 4 సందర్భాల్లో చెప్పటం నేర్చుకున్నాం. ఈ 4 సందర్భాలు ఏంటి? ప్రజెంట్ కంటిన్యూయస్, పాస్ట్ కంటిన్యూయస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. నేను ఉత్తరం రాస్తున్నాను అనే ఉదాహరణతో ఆ 4 సందర్భాలను మీకు వివరించడం జరిగింది. ఈ వీడియోలో నేను పని చేశాను అనే దానిని చెప్పేటటువంటి 3 సందర్భాల గురించి తెలుసుకుంటాం. ఇక్కడ పని చేశాను అంటే ఉత్తరం రాశాను అనో, భోజనం చేశాను అనో, లేదా బొమ్మ గీచాను అనో, లేదా పుస్తకం చదివాను అనో మీరు ఏదో ఒక పనిని అర్థం చేసుకోవాలి, ఊహించుకోవాలి. ఇలా ఏదో ఒక ఉదాహరణ ద్వారా మనం ఆ 3 సందర్భాలను తెలుసుకుందాం. ఇప్పుడు ఒక పని చేశాను అనేది 3 సందర్భాలలో ఎలా అవసరపడుతుందో ఒక్కొక్క సందర్భాన్ని మనం కొంచెం క్లియర్గా తెలుసుకుంటూ ముందుకు వెళదాం. మొదటి సందర్భం, నేను ఉత్తరం నిన్న రాశాను, లేదా మొన్న రాశాను, లేదా ఎప్పుడో రాశాను. అలాగే ఈ చిత్రాన్ని గత సంవత్సరం గీశాను. ఇలా నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, సంవత్సరం క్రితం కావచ్చు. ఎప్పుడో చేసినటువంటి పనుల గురించి చెప్పాల్సినటువంటి సందర్భాలను మనం ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఉపయోగించే మొదటి సందర్భం సింపుల్ పాస్ట్. ఈ సింపుల్ పాస్ట్ చెందినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎలా వాక్య నిర్మాణం చేయాలి, ఇవన్నీ కూడా మన ఛానల్లోనే టెన్సెస్ అనేటటువంటి చాప్టర్ కింద ఉన్నవి. అవన్నీ కూడా చక్కగా చూసి మీరు ఆ టెన్సెస్ మొత్తం మంచిగా నేర్చుకోండి. ఈ సింపుల్ పాస్ట్ ఉదాహరణలు మనం గమనించినట్టయితే, ఐ రోట్ ఏ లెటర్ ఎస్టర్డే, నిన్న ఒక ఉత్తరం రాశాను. షీ వెంట్ టు బెంగళూరు లాస్ట్ ఇయర్, ఆమె గత సంవత్సరం బెంగళూరు వెళ్ళింది. హీ రివీల్డ్ ఆల్ ద సీక్రెట్స్ టు మీ, అతను నాకు తన సీక్రెట్స్ అన్ని కూడా చెప్పేశాడు. ఐ టోల్డ్ హర్ ఆల్ అబౌట్ యువర్ సెల్ఫ్, నేను ఈ విషయం మొత్తం కూడా చెప్పాను ఆమెకు. ఐ ఏట్ ఆల్ ద బిస్కెట్స్ యూ గివ్ మీ, ఏవైతే నువ్వు బిస్కెట్స్ నాకు ఇచ్చావో అవన్నీ కూడా తినేశాను. హీ సెర్చ్డ్ ఫర్ ఇట్ ఎవ్రీవేర్ ఇన్ ది పార్క్, పార్కులో అతను దాని గురించి మొత్తం వెతుకులాట చేశాడు, వెతికాడు. ఓకే, ఇప్పుడు రెండవ సందర్భాన్ని మనం చూద్దాం. ఈ రెండవ సందర్భంలో జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ గురించి మనం మాట్లాడుకుంటాం. జస్ట్ ఇప్పుడే ఒక పని కంప్లీట్ చేస్తే దాన్ని మనం ఈ సందర్భంగా వాడతాం. ఈ సందర్భం పేరు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నమాట. అది ఒక ఉదాహరణ ద్వారా నీకు క్లియర్గా చెప్తాను, గమనించండి. నీవు నీ స్నేహితుని ఇంటికి మధ్యాహ్నం 1 ఆ ప్రాంతంలో వెళ్ళావు. అప్పుడు మీ ఫ్రెండు జస్ట్ భోజనం చేసి చేతిగుడ్డతో తుడుచుకుంటూ నీకు ఎదురయ్యాడు. అప్పుడు నేనేస్తాను నీతో, అరే ఇప్పుడే లంచ్ చేశాను అని చెప్పాలి. ఐ హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ మై లంచ్. ఇలా చెప్పేటప్పుడు ఉపయోగించాల్సింది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ జస్ట్ అనేది ఉపయోగించకపోయినా నేను ఇప్పుడే లంచ్ చేశాను అనే అర్థమే వస్తుంది. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై లంచ్ అన్న, ఐ హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ మై లంచ్ అన్న ఒక్కటే. ఈ సందర్భం మీకు తెలిసింది కదా. ఇప్పుడు దీనిలో ఉదాహరణ మనం గమనించినట్టయితే, ఐ హ్యావ్ రిటన్ ఏ లెటర్, ఇప్పుడే ఉత్తరం రాశాను. ఐ హ్యావ్ జస్ట్ కమ్ హియర్, ఇప్పుడే ఇక్కడికి వచ్చాను. హీ హ్యాస్ జస్ట్ గాన్ అవుట్, అతను ఇప్పుడే బయటికి వెళ్ళాడు. హీ హ్యాస్ ఈటెన్, అతను జస్ట్ ఇప్పుడే తిన్నాడు. ద బేబీ హ్యాస్ బ్రోకెన్ ద టాయ్, ఆ పాప బొమ్మని విరగొట్టింది.
ఐ హావ్ బాట్ 50 రూపీస్ వర్త్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్. ఈ దీపావళి సామాన్ ఉంటుంది చూసావా, అవి 50 రూపాయలు ఇప్పుడే కొన్నాను. ఐ హావ్ కమ్ బై ట్రైన్. నేను ట్రైన్లో వచ్చాను. హీ హ్యాస్ ఫినిష్డ్ హిజ్ వర్క్. అతను తన యొక్క పనిని కంప్లీట్ చేశాడు. ఇప్పుడు మూడవ సందర్భం చూద్దాం. నీవు రైల్వే స్టేషన్కి వెళ్ళావు, కానీ అప్పటికే రైలు వెళ్ళిపోయింది. ఈ రెండు కూడా జరిగిపోయిన పనులే. కానీ నీవు ఎవరికైనా చెప్పాలి అంటే నేను వెళ్ళేటప్పటికి రైలు వెళ్ళిపోయింది అని చెప్పాలి. సో అప్పుడు ఉపయోగించాల్సింది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇలా జరిగినటువంటి రెండు పనులలో ముందు జరిగిన దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, అదే తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్లో చెప్పాలి. When I reached the railway station, the train had left. When I reached the railway station, the train had left. ఇక్కడ మొదట జరిగిన పని రైలు వెళ్ళిపోవటం. సో రైలు వెళ్ళింది అనే దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాం, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అని. నేను స్టేషన్కి వెళ్ళాను అనే దాన్ని మనం సింపుల్ పాస్ట్లో చెప్పాం, ఎందుకంటే ఆ పని తర్వాత జరిగింది కాబట్టి. వెన్ అనేటటువంటి కనెక్టివ్ వర్డ్తో ఆ రెండు వాక్యాలని మనం కలపడం జరిగింది. దీని ఉదాహరణ మనం గమనించినట్టయితే, షీ హ్యాడ్ పాస్డ్ ఎంఏ బిఫోర్ షీ గాట్ ఏ జాబ్. ఆమె ఉద్యోగం పొందడానికి ముందే ఎంఏ కంప్లీట్ చేసింది. ఐ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్ బిఫోర్ షీ అరైవ్డ్. నేను ఉత్తరం రాశాను ఆమె వచ్చే ముందే. ఉత్తరం రాయడం అనేది ముందు జరిగింది కాబట్టి అది పాస్ట్ పర్ఫెక్ట్లోను, షీ అరైవ్డ్ అనేది సింపుల్ పాస్ట్లోను చెప్పడం జరిగింది. ఐ హ్యాడ్ పోస్టెడ్ ద లెటర్ బిఫోర్ ఐ వెంట్ టు ద పార్క్. నేను పార్కుకు వెళ్ళే ముందు ఈ ఉత్తరాన్ని పోస్ట్ చేశాను. యూ హ్యాడ్ ఆల్రెడీ గాన్ వెన్ ఐ అరైవ్డ్. నేను వచ్చేటప్పటికి నీవు వెళ్ళిపోయావు. షీ హ్యాడ్ కంప్లీటెడ్ హర్ వర్క్ బిఫోర్ ఐ వెంట్ దేర్. నేను అక్కడికి వెళ్ళేటప్పటికే ఆమె తన పనిని కంప్లీట్ చేసింది. ఇక్కడ మనం ఈ వీడియోలో మనం తెలుసుకుంది ఏంటంటే, చేసిన పని కేవలం పాస్ట్ టెన్స్లో మాత్రమే కాదు, మరో రెండు సందర్భాల్లో కూడా వస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం అనుకోకుండానే ఇది ఫలానాని తెలుసుకోకుండానే మనం మూడు రకాల టెన్స్ల గురించి ఇక్కడ మనం ప్రస్తావించుకున్నాం. ఒకటి సింపుల్ పాస్ట్, ఒకటి ప్రెజెంట్ పర్ఫెక్ట్, మూడోది పాస్ట్ పర్ఫెక్ట్. ఈ విషయాలు మీరు బాగా తెలుసుకున్న తర్వాత ఈ టెన్సెస్లో మనం వాక్య నిర్మాణం ఎలా చేయాలి, ఈ టెన్సెస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటనేది మీ టెన్సెస్ చాప్టర్లో చూడండి. ఓకే.